అండ్ బీజేపీ నాయకులు ఇద్దరిది విన్న తర్వాత మీకేమనిపిస్తుంది? ఒకటి అచ్చా రెండు ప్లీజ్ సారీ సారీ రెండు ప్లీజ్ 2014లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఫారిన్ కొన్ని సంస్థలు ఎక్కడైతే ఇండియాలో ఉన్నటువంటి ఎన్జిఓ అనేటువంటి ముసుగులో కొన్ని మతాల ప్రాతిపదికన కొన్ని అరాచకత్వంలో కొన్ని కుట్రపూరితమైనటువంటి ఉగ్రవాద సంస్థలు ఈ డబ్బులతోని బాగా పెచ్చరిల్లుతున్నాయి అనేటువంటి ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అన్వాంటెడ్ ఫండ్స్ ఎవరైతే ఇస్తున్నారో వాటి మీద బాగా డేగ కన్నేసి కంట్రోల్ చేసిన మాట వాస్తవం. ఉదాహరణకు మీరు ముస్లిం తీవ్రవాద సంస్థలే కావచ్చు, లేకపోతే క్రిస్టియన్ అంటే రియాలిటీలో సర్వీస్ చేయకుండా వాటిని మిస్యూజ్ చేసినటువంటి సంస్థల్లో మీరు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాకముందుకు వచ్చేటువంటి కరెన్సీ ఫండింగ్ ఇప్పుడు 2024 చూస్తే ఇట్స్ ఎ హ్యూజ్ డిఫరెన్స్. అందులోనే ఇది కూడా ఒక భాగం. అయితే సోదరుడు అన్నట్టుగా ప్రతి ఒక్కరికి మీకు షేర్ హోల్డర్ అన్నారు. షేర్ హోల్డర్ అంటే సోదరుడు ఏమంటారు, ఒక తెలంగాణ సామెత ఉంటుంది, వడ్డిచ్చేవాడు మనోడైతే ఎక్కడున్నా ఉన్నది అన్నట్టుగా ఇవాళ కాంగ్రెస్లో కూడా బదలాయింపు అదే జరిగింది. అంటే ఈ ప్రాపర్టీ ఏదైతే ఉందో అందులో ఏముంటుందండి, 5,000 మంది షేర్ హోల్డర్ ఉంటారు. కానీ వాళ్ళందరికీ ఒక ఎలక్షన్ పెట్టినా, ఒక కమిటీ పెట్టినా వాళ్ళందరికీ వీళ్ళు కావాలని ఉద్దేశపూర్వకమైనటువంటి సడలింపులు చేసుకొని ఒక క్రీమీ లేయర్ ఉంటారు వీళ్ళంతా, ఒక 10 మందో 20 మందో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అని. అంటే వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయం ఏదైనా చెల్తుంది, మిగతా వాళ్ళు గంగలు పోయినా పర్లేదు. చిన్న కరెక్షన్ అక్కడ షేర్ హోల్డర్స్ నా షేర్ ఉన్నప్పుడు ఖచ్చితంగా నేను షేర్ ట్రాన్స్ఫర్ ఫామ్ సంతకం పెట్టాలి, కన్సిడర్ 0 1 రూపాయలు పెట్టాలి. అది లేకుండా జరిగింది ఇక్కడ. అదే అంటున్నాను. ఇప్పుడు దాంట్లో కొన్ని బైలాస్ ఉంటాయి. ప్రతి సంస్థ ఎస్టాబ్లిష్ అయ్యేటప్పుడు కొన్ని బైలాస్ ఉంటాయి. ఆ బైలాస్లోని క్లూస్ని పట్టుకొని వీళ్ళు ఎటువంటి గేమ్లు ఆడతారు. మొన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితిలో కొన్ని సంస్థలు అధికారంలో ఉన్నప్పుడు, అంటే నేను ఇప్పుడు పేరు చెప్పాల్సిన అవసరం లేదు, అంటే కాకతాళీయంగా సంస్థలు ఏర్పాటవుతాయి. ఆ సంస్థలకు ఒక సంస్థాగతమైనటువంటి హిస్టరీ ఉండదు. కానీ వేల కోట్ల రూపాయలు కాంట్రాక్టులు ఇస్తారు, వేల కోట్ల రూపాయలు బైపాస్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటాయి. ఎందుకు అంటే ఇది కావాలనే ఉద్దేశపూర్వకంగా సంస్థలు నెలకొల్పుతారు. అటువంటి కోణంలో ఇటువంటి మనీ లాండరింగ్ అనేది జరుగుతుంది. అంటే ఇప్పుడు సోదరుడు అన్నదాన్ని కూడా ఒకటి ఏకీభవిస్తా. మరి 5,000 మంది ఉన్నప్పుడు, 5,000 కాకపోతే 4,000 అనుకుందాం, 4,000 మంది ఉన్నప్పుడు వాళ్ళే కదా హక్కుదారులు. వాళ్ళ ఏ ప్రాతిపదికన ఎవరికి ఫండింగ్ చేశారు, ఏ రూపంగా వాళ్ళు డబ్బులు చెల్లించారు, మరి ఏ రూపంగా వీళ్ళకు కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారు కానివ్వండి, సోనియా గాంధీ గారు కానివ్వండి 76% వచ్చింది. మరి ఈ 76% ఏదైతే ఫండింగ్ అయిందో, అంటే బదలాయింపు అయిందో, ఆ బదలాయింపు వీళ్ళు మేనిఫెస్టోలో వాళ్ళ ఎలక్షన్ డిక్లరేషన్లో కంటెస్ట్ చేసిండ్రు కదా రాహుల్ గాంధీ గారు, మరి చూపించారా? అది కూడా ఇవాళ ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. అంటే మరి ఆ డబ్బులు ఎక్కడి నుండి వచ్చినాయి? ఆ డబ్బులు వస్తే మీలో అంత ప్రాపర్టీ మీకున్నట్టుగా చూపించారా ఎక్కడ? మరి అది కూడా ఇంటర్లింక్ అవుతుంది కదా. మరి సోదరుడు చెప్పాలి. అంటే ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు ఈ 90 crores వాస్తవానికి చెప్పాలి అంటే 2,000 కోట్ల రూపాయలు అఫ్కోర్స్ తదనుగుణంగా 1938 నుండి ఇలా ఒక 100 సంవత్సరాల చరిత్ర ఉంది. మరి అటువంటి చరిత్ర ఉన్నటువంటి ప్రాపర్టీ వాల్యూ పెరగచ్చు. కానీ చిన్న 90 కోట్లదో 50 కోట్ల రూపాయలు అప్పులుండి 2,000 కోట్ల రూపాయలని ఒక కంపెనీకి పెట్టడం అనేది ఇంతకుముందు చెప్పిన ఉదాహరణ అన్నట్టు. అంటే వాళ్ళు డెసిషన్ మేకింగ్ వాళ్ళు ఉంటారు, బోర్డ్ ఆఫ్ మెంబర్స్ ఏదైతే ఉంటారో వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు, ఓవర్ నైట్లో అమ్మేస్తారు. ఇప్పుడు ఉదాహరణకు రిలయన్స్ ఉన్నారు, లేకపోతే ఇంకో కంపెనీ ఉందండి, ఒక కంపెనీ టేక్ ఓవర్ చేస్తారు. టేక్ ఓవర్ చేసినప్పుడు ప్రతిదీ వాళ్ళకు కంపల్సరీ వాళ్ళ సిగ్నేచర్ అవసరం ఉండదు. ఇటువంటి లావాదేవీల్ని బైలాస్ని ఆధారంగా చేసుకొని ఇటువంటి బదలాయింపు జరుగుతుంది. అది మంచిది కాదు అని నేను అంటున్నాను. అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామి గారి గురించి నగేష్ గారు మాట్లాడారు. అంటే మోడీ గారి కోసము, ఆయన మెప్పు కోసం పనిచేసిండని కాదు, ఆయన సోషలిస్టు, ఆయన ఒక సోషల్ యాక్టివిస్టు, ఆయన గతంలో కూడా వివిధ కేసుల పైన పనిచేసినటువంటి ఆధారాలు ఉన్నాయి. ఇంతకుముందు కూడా వివిధ కేసులు వేసింది. అంటే ఒకవేళ ఇంకొకటి, ఇప్పుడు రాహుల్ గాంధీ గారిని కానివ్వండి, సోనియా గాంధీ గారిని నేను ఏమంటున్నానంటే, మీరు దేశం మొత్తంలో అల్లర్లు లేకపోతే నిరసనలు వైస్ వర్స చేస్తున్నారు కదా, మరి రేపు మీలో చిత్తశుద్ధి ఉన్నప్పుడు ఈడీ మీద డిపార్ట్మెంటివ్ కేసు వేయండి, పరువు నష్టం దావా వేయండి 1,000 కోట్లకు. మరి ఎందుకు వేయరు?
తప్పే లేకపోతే రేపు వేయచ్చు కదా, కోర్టు వేయచ్చు కదా. సిబిఐ ఏమో మధ్యంతరంగా ఆగిపోయింది, ఈడీ ఏమో కంటిన్యూ చేస్తుంది. సరే ఇది ఎంతసేపు కంటిన్యూ చేస్తుందని తర్వాత వెయిట్ అండ్ సీ. మరి ఇప్పుడు మీకు దేశంలో ఉన్నటువంటి ఒక ప్రతిపక్ష పార్టీ నాయకులు, దేశంలో ఒక హిస్టారికల్ పొలిటికల్ లైఫ్ ఉన్నటువంటి మీరు తప్పుడు అని అనుకున్నప్పుడు, అందులో ఏమీ నిరాధారమైనప్పుడు మీరు పరువు నష్టం దావా వేయచ్చు కదా. వేయరు, ఎందుకంటే ఆ పరువు నష్టం దావా వేస్తే ఇంకోటి తీస్తారు. అది వాళ్ళే కాదు, ఓన్లీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు కాదు, రాజకీయ నాయకులు ఎవరు కూడా వెయ్యరు. మాటలు మాట్లాడతారు, తిట్లు తిడతారు, ఇది కాదు అని అంటారు, కోర్టులలో సాక్ష్యాలను తారుమారు చేస్తుంటారు. అందరూ కడిగిన ముత్యంలాగా ఓ 10 సంవత్సరాలకో 15 సంవత్సరాలకో బయటపడతారు. అప్పటికి సగం మంది చచ్చిపోతారు, సగం మంది హ్యాండిక్యాప్డ్ అవుతారు, సగం మంది మానసిక వికలాంగులు అవుతారు. ఈలోపు కోర్టుల తీర్పులు అలాగే ఉన్నాయి. కాబట్టి గతంలో కూడా మనం ఈ కోర్టు తీర్పులు ప్రత్యక్షంగా రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఉండాలి. దీన్ని దశాబ్దాల కాలం నడిపించుకుంటూ వస్తే ఇటువంటి ఫలితాలే ఉంటాయని నేను తెలియజేస్తున్నాను. నాగేష్ గారు ఇప్పుడు చెప్పండి మీ అబ్జెక్షన్ సైడ్. థ్యాంక్ యూ మ్యామ్. నాకు కొంచెం సమయం లేట్గా ఇచ్చినా కొంచెం అంటే వీవర్స్ యాక్టివేట్ ఉంటే చాలా లాభం జరుగుతుంది. ఒకటి నేను ఈ 3 ఫింగర్స్ చూపిస్తున్నాను కెమెరాలో. ఇది వచ్చేసి యంగ్ ఇండియా, ఓకే, ఇది వచ్చేసి అసోసియేట్ జనరల్ లిమిటెడ్, ఇది వచ్చేసి ది హెరాల్డ్ న్యూస్ పేపర్, ఐఎన్సి అనుకుందాం, కాంగ్రెస్ అనుకుందాం. అసోసియేట్ జనరల్ ఏదైతే ఈ ఫింగర్ ఉందో, ఈ ఫింగరు అసోసియేట్ జనరల్ న్యూస్ పేపర్ పబ్లిష్ చేస్తుంది. ఇంతకుముందు చెప్పినట్టు ది హెరాల్డ్, హోమీ ఆవాజ్ 3 పేపర్లు చేస్తుంది. ఎందుకు చేస్తుందో అది చెప్పిన, హిస్టారికల్ ఎప్పటి నుంచి వస్తుందో చెప్పిన. ఈ అసోసియేట్ జనరల్లో ఇందాక అంటున్నాడు, ఒకటి వెన్ యూ అండర్స్టాండ్ ద సబ్జెక్ట్ డెలివర్ ఇట్ ప్రాపర్లీ. అది వివేకానంద స్వామి అంటున్నాడు, హాఫ్ అవేర్నెస్ ఆర్ హాఫ్ నాలెడ్జ్ ఇస్ నాట్ గుడ్, నాట్ హెల్దీ ఫర్ ద సొసైటీ. నేనేమంటున్నా, ఈ అసోసియేట్ జనరల్ ఉంది కదా, ఇందులో 5,000 కావచ్చు, 6,000 మంది ఉండవచ్చు, లైక్ మైండెడ్స్ అందరు కలిసి దాన్ని స్థాపించుకొని దాని త్రూ పత్రిక నడిపిస్తున్నారు యాజ్ ఏ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. నంబర్ 1. బ్రిటిషర్ టైంలో ఇట్స్ ఎ కంపెనీయా ఏందా నాకు అది తెలియదు. ఇంకోటి బీజేపీ సోదరుడు క్లెయిమ్ చేసుకున్నారు చూడండి, ఆ చట్టం అనేది అప్పుడు లేదు. ఇది ఫ్యాక్ట్, మీరు యూ కెన్ క్రాస్ చెక్. ఇప్పుడు వికీపీడియా కావచ్చు, గూగుల్ కావచ్చు, ప్రజెంట్ టైం ఇన్ఫర్మేషన్ బెటర్గా ఇస్తుంది మీకు, కానీ బ్యాక్ డోర్లో హిస్టారికల్ లాస్ట్ 100 years బ్యాక్ 1930s ఇన్ఫర్మేషన్ కరెక్ట్ ఇయ్యదు. దీనికి చైర్మన్గా జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నారమ్మా. అది ఎంతవరకు అబద్ధమో అన్నగారే ఇంటికి వెళ్ళిన తర్వాత ఎక్కడైనా నిర్ణయించుకుంటారు, తన కన్సైన్ చెప్తారు. ఒకటి వినండి, డోంట్ డిస్టర్బ్ మీ, రైట్? యు జస్ట్ మాకర్డ్ దేర్, యు డెలివర్డ్ రాంగ్ ఇన్ఫర్మేషన్. ఈ యంగ్ ఇండియాలో 76% ఓనర్షిప్ ఉంది. యంగ్ ఇండియా ఇస్ ఎన్జిఓ చారిటబుల్ ట్రస్ట్కి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ యంగ్ ఇండియాకి ఉన్నారు అంటే, ఈ చారిటబుల్ ట్రస్ట్కి ఓనర్షిప్ 76%